హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఇంక ఈరోజు నేను ఏం చేస్తున్నానైతే పిల్లలకి స్నాక్స్గా ఉంటాయని నేను ఇంకా పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళడానికి స్నాక్స్ కింద ఉంటాయని పప్పు చెకోడీలు అయితే వండుతానండి. పప్పు చెకోడీలకి కావాల్సినవి మీకు అది చూపిస్తున్న ఫ్రెండ్స్. ఈ కప్తో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇదే కప్తో 6 కప్పు మనకి మైదా పిండి అయితే తీసుకోవాలి. ఇదిగోండి పచ్చెనపప్పు 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. మనకు నానుకొని మనం ఎండలో ఆరబెట్టకూడదండి. ఒక క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ గాలిని పెడితే సరిపోతుందండి. చాలా బాగుంటాయండి. పిల్లల స్నాక్స్ కింద పట్టుకెళ్ళడానికి, అలాగే మనకి తినడానికి కూడా. పుట్టి దగ్గర చెక్కడలు అంటే చాలామంది అయితే ఇష్టపడతారండి. మనం ఇంట్లో వండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. మనము ఈ పప్పు బదులకి నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వుల చకోడీలు కూడా ఉంటాయండి. నాకైతే చాలా ఇష్టం అండి చకోడీలు అంటే. చకోడీలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరండి. మీకు కూడా ఇష్టమే కదండి. ఇదిగోండి చక్కగా మనకి పెద్దగా అయినాయండి, ఉబ్బునివి పచ్చెనపప్పు. ఈ తడి అనేది మనకు ఆరితే చాలండి. ఇలాగ నేను చెకోడీలు చేసుకోవడానికి పిండి అయితే తయారు చేస్తాను. పప్పు చెకోడీలకి నేను పిండి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కప్పుతో ఒకప్పుడు బియ్యం పిండి తీసుకున్నాం కదండి, కప్పున్నర నీళ్ళు అయితే తీసుకుందాం మనం. నీళ్ళైతే కొంచెం కాగనిద్దామండి. నీరు మరుగుతుంది చూడండి. నీరు మరిగేటప్పుడు మనం నెయ్యి అన్న వేసుకోవచ్చండి, నూనె అయినా పోసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదండి, అందుకని నేను నూనె వేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం కారం. కారం కారంగా ఉంటుందండి మనం చెకోడీలు. ఇప్పుడే పిండి కొంచెం కొంచెం పోసుకుంటే మనం తిప్పుకుందాము. మైదా పిండి కూడా వేసుకుంటున్నానండి. మనం గోరెచ్చగా ఉండగానే చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇదిగోండి చక్కగా మనకు మెత్తగా అయిపోయింది చపాతీ పిండిలాగా. ఇప్పుడు ఈ పిండి మనం ఆరనివ్వకూడదండి, మూత పెట్టుకొని వండించుకుందాం. కొంచెం కొంచెం తీసుకొని
నేను మొత్తాన్ని చేసేసుకున్నానండి. ఇంకా ఇదే లాస్ట్ చెకోడి. చూసారు కదండి మనకి ఎంత బాగా వచ్చినాయో. ఇగోండి నేను చేసినాయన్ని. ఇగోండి చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా అయితే ఆనేస్తున్నాయో. ఇంకా మనం వేపుకుని తింటే ఇంకా అదిరిపోతాయండి. నాకైతే చెకోడీలు అంటే చాలా ఇష్టమండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమైతే కామెంట్లో పెట్టండి. నూనె అయితే కాకపోయిందండి. ఇగోండి చెకోడీలు ఇప్పుడు నేను వేపేసుకున్నాను. మమ్మీ చకోడీలు వేపుకునేటప్పుడు జాగ్రత్తగా వేపుకోవాలండి. మనకి ఇలా అతికించాం కదండి, అవి విడిపోతాయండి. మనం ఈ చెకోడీలు వేసాక నూనెలోను నొగరు వస్తుంది కదండి. ఈ నొగరు ఉన్నంతసేపు మనకి ఆగనట్టే లెక్క అండి, తెలుస్తుంది మనకి. ఈ నొగర ఎప్పుడైతే పోద్దో అప్పుడు మనకు చెకోడీలు వేగిపోయినట్టే. చెకోడీలు మనకి వేగిపోయినాయండి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలాగ వచ్చినాయి. మొత్తం అయిపోయాక మీరు చూపిస్తాను ఫ్రెండ్స్. తమ్ముడు తిను. బాగున్నాయా తమ్ముడు? కరకరలాడుతున్నాయా? సిగ్గుపడుతున్నాడు. బాగున్నాయా? అదో సూపర్ అని చెప్పేస్తున్నాడు అప్పుడే. చూడండి మనకి చక్కగా కొల్లోకి వచ్చినాయండి. చాలా బాగున్నాయండి, కరకరలాడుతున్నాయండి. సౌండ్ ఎక్కువ వచ్చేస్తున్నాయి.